ఏంటిదంటే చాలా రోజుల నుంచి నన్ను కన్నా మన ఇద్దరం బయటికి వెళ్దాం అంటూనే సో నేను అన్ని డిలే చేస్తున్నా, బయట తిరుగుకుంటా తాగుకుంటా. సో ప్రజెంట్ అయితే నేను సనా వంశీ గారు మూవీకి వెళ్తున్నాం అన్నమాట. ఏం సినిమా పోదామంటే దేవరా అన్నది, దేవరా బుక్ చేసిన సనాకి తెలియకుండా. సో వీడు గారు వంశీ గారు అంటే వీడు నేను సనా ముగ్గురం మూవీకి వెళ్తున్నాం. నాకన్నా తెలియకుండా దెంగితే దేవరా అనాలంట. సో దేవరా మూవీకి అయితే వెళ్తున్నాం. శ్రీయన్న ఫ్లాట్కి వచ్చినాం, శ్రీయన్న రమ్మంటే. సో చాలా పొద్దున్న చాలా బిజీ ఉండే ఇంట్లో వర్క్లతో నేను. సో వంశానికి ఫోన్ చేసిన, వంశీ మూడు బాగాలేదు, టైంపాస్ చేద్దాం దారా సినిమా పోయి అది బయటకు పోమన్నా అంటే ఇటు చలో ఫోన్ చేయగానే చలో అన్నాడు. సో ఇప్పుడు పోయి కన్నా మనం బయటకు పోమని చెప్పి సినిమాకి తీసుకుపోతా. కానీ సినిమా దేవరా ఏ సినిమా పోమంటే దేవరా అన్నది. కానీ పోతున్నాం అందులో వట్టి బయట తిరగడానికి తోలుకోపోతున్నాం అని చెప్పి తోలుకోమా కదా. చలో రెడీ. ఎందుకంటే నేను బుక్ చేసింది కూడా ఇన్ఆర్బిట్ మాల్ అనే. ఇన్ఆర్బిట్ మాల్ పక్కకి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది తెలుసు కదా, అప్పుడు ఆంటీ. చలో చికెన్ అందుకొచ్చిన అదేంది బే ఇన్ని ఉండలేం. ఇది దాచి పెట్టిండ్రా అయ్యో సాయిగా చికెన్ చూడండి. ఇటు తీసుకురా రైస్. మనం వండితే ఎట్లుంటుంది తెలుసా కూర, మస్తు ఉంటుంది. ఇగో నేను తినేసి ఇలా తెచ్చిన ప్రేమతో. అబ్బా నేను కోయలేను కోడి, చికెన్ తింటారు పోతే నేను తెచ్చిండ్రా నాయన. అరే దొంగ అది తిన్నాడు వంశీ. అరే రైస్ సైడ్ ఉంది. అరే దొంగ రైస్ అయిపోగొట్టినావా? రైస్ అయ్యదురా ఏడా వైట్ బాక్స్ సాయం చేతి ఉంటుంది తినాలంటే. నాకు నిజంగా జెన్యూన్ రివ్యూ కావాలి దారా. ప్లేట్ అయినా కూడా పెట్టినా కూడా అర్థమవుతుంది. ఇగో ఈ బాక్స్ లో రైస్ ఉందిరా. తింటుండు దానికి నీళ్ళు నేను తింటలేదని చెప్పి చికెన్ చెప్పాలా. మా ఆయన నా కోసం పొద్దున్న లేచిండు, నేను పని చేసిండు, మళ్ళీ కిందికి పోయి చికెన్ తీసుకొచ్చి చికెన్ వండి నాకు తినిపించిండు. అంత ప్రేమ. ఎప్పుడైనా నువ్వు మీ పిల్లలు చేసి పెట్టినావు అట్లా? డైలీ చేసి పెడుతుంది. మస్తు స్మెల్ ఉంటుంది మనం వండితే. ఎట్లుందిరా? సరే అని ఎట్లుంది చెప్పు. అరే అసలు మస్తు ఇంట్రెస్ట్ ఉండేరా మరి ఏం చేసాను తెలుసా నైట్. ఇంట్లో ఒక చిన్న ఫోన్ వచ్చింది, దూరం ఉన్నా నాకు చిన్న ఫోన్ వచ్చింది. ఆ చిన్న ఫోన్ అనే సిగరెట్ అని చెప్పి సిగరెట్ తాగేసిండు. సరే సిగరెట్ ఒకటి తాగిందేమో అనుకున్నా. దెసేపోయింది ఫుల్ బాటిల్ తెచ్చుకోండు. ఏంద్రా మానేసాను ఒక 9 days అంటే రైతులు తాగుతున్నాడు. అదే తింటున్నావు ఎంత నేనే చాలు. మా ఇంట్లో ఓళ్ళతో అండలేరు నాయన. చికెన్ మటన్ మా ఇంట్లో అనేది నీకేమవుతుందన్నా? గజ్జుడు ఎట్లా చెప్తుండే వంశీ, ఏదో బ్రోకర్ గాని చూసినట్టు చూసిండు. ఏం కాదు మంచి పని బాయ్. ఏదో బ్రోకర్ గాని చూసినట్టు చూసిండు నువ్వు. మంచిదా కాదా బ్రో? యూ టేకెన్ గుడ్ డెసిషన్ బ్రో. తీసుకోలే బ్రో. మధ్యాహ్నము తొబ్బి తిన్నాడు చికెన్ బిర్యానీ. అవునా? కాజు ఫ్రైడ్ రైస్ తిన్నాడు. 5 రోజులు కాలే, ఇంకా 3 రోజులు అయింది. 4 రోజులు మాటలు లిల్లీ కొన్ని వీడు కూడా బెండస్ పేరు తాగిండు. బీపీ
అరే వాళ్ళ వీడియోలో పెట్టుకోక ఏం కాదు వాటర్ చెప్పు. అయ్యో మీ అందరికి ఒక నిజం చెప్పాలా, ఈడు ఏ వీడియోలు ఉన్నా ఆడు మాట్లాడిన కాడ అది ఏం పడకుండా బీజిఎం మాత్రం పక్కా. ఇప్పుడు ఈడ బీజిఎం పడుతుంది. ఏ బీజిఎం వేస్తావు ఇడ నిజం చెప్పురా. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్తించారు. సనా మీ ఆయన ఛానల్ అట్లా మాట్లాడుతాను బూత్ మాటలు. మీ ఆయన నెగిటివ్ చేస్తాను. మొన్న పూకాగి నాకు ఏమన్నా తెలుసా సాయి తీసుకుని వచ్చింది. నేను రెడీ బయటకి వెళ్తున్నావు యాక్షన్ అయినప్పటి నుంచి వినాయకుడు పెట్టుకున్నా. ఎన్ని వీడియోలలో చూపించామన్నా. సరేదా లేదా తాగుతలేను. ఓన్లీ నేను తాగితే పొద్దుగల చూడేదాకా తాగుతా, లేకపోతే తాగాను అసలు ఆ రోజు మొత్తం. ఏం కాదు ఖరాబ్ అయితే అన్న జల్దీ పోవాలంట. బ్రహ్మ పెడతాం దా స్ట్రీట్ ఫుడ్. నేను వంశీగాడు అది టైం పాస్. స్ట్రీట్ ఫుడ్ పోతున్నావన్నా ఉండు. రారా సినిమా కాదు స్ట్రీట్ ఫుడ్. చెప్పినా కదా సర్ప్రైజ్ అని. నేను నా కోసం నేను ఒక్కొని వస్తే నాతోని అందరు రెడీ, అందరు వచ్చిర్రు మాతోని. శ్రీయన్న చిల్లిగాడు అందరు వచ్చేసారు మాతోని. సినిమా టికెట్లు బుక్ చేసినాం, వచ్చినాం. సో ఇప్పుడైతే అందరికీ ఏంటిదంటే మేము చెప్పింది, నేను స్ట్రీట్ ఫుడ్ అని చెప్పిన, స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి తోలుకొచ్చిన. ఎందుకంటే అన్న స్ట్రీట్ ఫుడ్ అక్కడ బంద్ ఉంది కదా అని చెప్పి అది స్టార్ట్ చేయలేని వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ సనకి తెలియదు కదా అని సో క్లారిటీ ఇచ్చిన. సో ప్రాసెస్ ఏంటిదంటే ఇప్పుడు మనకు తెలిసిన మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు అందరు వచ్చిర్రు. బతకనియా అన్న ఏడికోతా ఆడికొస్తా అంటావు. ఏమన్నా వదిలేసి ఉంటే రాలా నేను, నాకు మీద పోరున్నారా. అబ్బా ఎండల నుండి ఎగసి పడే సూర్యుడు లాగొస్తా. వంశీ నిజమా? ఈడు రోల్ కి బ్రెడ్ ఇప్పుడు ఇస్తా సర్ప్రైజ్ పోవాలి. ఇప్పుడు పైన స్ట్రీట్ ఫుడ్ అక్కడ లేదు కాబట్టి ఇటు తోలుకొచ్చినట్ట. స్ట్రీట్ ఫుడ్ పైన వెళ్ళిపోతున్నా. అఫీషియల్ గా పంపిస్తుందంట. వచ్చిన ఎందుకు చెప్పినావు నా సినిమా కానీ అందుకే నేను తోలుకరానని చెప్పినా. అన్ని ఫెయిల్ చేస్తావు సినిమా కానీ గడియుడావు. మరి పైన నేను ఆ సినిమా జ్యూస్ అంట చాలు. ఒకటే స్థాయి 2 సార్లు మేము తాగుతాం అన్న. ఏందన్నా ఇది అన్నా? నాకు ఎక్సిలేటర్ ఎక్కడికి రాకపోతే సాయిగాడే నేర్పించింది. చెప్పు తానికి రా. కాకపోతే కూడా సాయి నేర్పించింది. నోన్ పడుతుండే. మనం ఫస్ట్ టైం సినిమాకి వచ్చినప్పుడు నాకు ఎక్సిలేటర్ రాకపోతే ఇక్కడ నువ్వే నేర్పించినావు. నన్నాను దా మన టికెట్లు లేవా కొన్ని లేవమనేదాకా. వంశీ ఆడ వండుకో కింద. అరే ఆడ వండుకుంటే iPhone 16 Pro Max కొనిస్తారా? అరే మంచి మీకు ఒక సాధన చేస్తాను. దీని మీద
నేను లేవమనే దాకా లేవద్దు 16 Pro Max కొనిస్తా లేదు ఇలా పప్పు నార్మల్ పప్పు అది కానీ పప్పు కాదు అది అది క్లబ్ అండ్ కిచెన్ కూర్చో నేను లేవమనే దాకా బారం కిచెన్ 16 Pro Max కూడా 16 Pro Max ఇస్తారా షేర్ నువ్వు కూర్చో 16 Pro Max 1 TB ఇస్తావా అందులో ఎట్లా బాగుంది కదా గిరిగిరా ఫ్యూచర్లో కెమెరామెన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నావురా అయితే షీర్ మనం ఇద్దరు ఇట్లా పడుతుంది పడుతుంది మస్తు వచ్చింది ఆయనతో మనం లోపల స్థలమే గల జల్దీ నడవండి అది కొట్టుడు గారు లోపల స్థలం వేస్తారు తాళం వేసేస్తారు నడవండి ఇక పడుకుందాం చూడు ఓరి అమ్మ ఏం ఓపెన్ చేసిండు అసలు ఎన్ని ఫోటో షూట్లు నడువు సాయి డ్రోన్ షాట్లు తీస్తున్నాం మొత్తం ఇక నేను ఇప్పుడు ఏం చేస్తాను నన్ను చూడు కెమెరా మరి చేసి రాదు నిన్ను అరే నడవండి పోదాం అరే బా గిల్లీ షాట్ ఉంది మంచి జారు నీకెందుకురా అరే అట్లా అటుకోరా పడుకుందాం ఏంది పడుకోండి సాపేసుకో ఎక్స్ప్రెషన్ ఏంటో ఎక్స్ప్రెషన్ కాదు ఇక ఇట్లా పెడతాడు పెట్టాడు ఇట్లా పెడతాడు గైస్ నిజంగా ఎక్స్ప్రెషన్ లేదా ఇట్లా ఏమైనా ఉందా ఇట్లా పెట్టి ఇట్లా పెడతాడు ఫుడ్ అని సో గైస్ ఫైనల్ అయితే ఫైనల్ గా అయితే కోసుకుంటా అనే పాట అయితే మేము ఫైనల్లీ సో గైస్ దేవరంలో అయితే కొర్రమీన నిన్ను కోసుకుంటా అయ్యాలా పాట రిలీజ్ అయింది పోయి మళ్ళీ చూడని వాళ్ళు సో చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఇంకా సెకండ్ టైం వెళ్ళాం మేము సెకండ్ టైం పోయినా ఇది వై బికాస్ ఆఫ్ దట్ సాంగ్ ఆ సాంగ్ చాలా నచ్చింది కొర్రమీన రిలీజ్ అయింది నాకు అది కాకుండా ఇప్పటిదాకా ఇంకొక రాలేదు ఎవరి నచ్చింది. దేవర పాట వస్తుంది ఆయన ఇచ్చినాడు దేవర ముందర ఒకవేళ ఎన్టీఆర్ నాకు ప్రపోజ్ చేస్తే నేను అందరిని వదిలేసి వెళ్ళిపోతా. ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోతా. వాడు అట్లా ప్రపోజ్ నేను వదిలేసిన అంటే నీకన్నా దునియా మధ్యలో నా ఇదే వీడియో మాట పంపిస్తాడు. ఇదే మాట మా పిల్లని అడిగిన ఒకవేళ నిజంగా ఈ రోజు ప్రపోజ్ చేసి ఏం చేస్తావు అంటే జస్ట్ లైక్ చేస్తాను దగ్గర నా జన్మ నేను నాకు ప్రపంచం మొత్తం నీకే నేను ప్రామిస్ చెప్తున్నా విజయ్ దేవరకొండ గానీ ఎన్టీఆర్ గానీ నాకు ప్రపోజ్ చేసినాక 1 month వెళ్ళిపోతా నెక్స్ట్ మంత్ మా ఆవిడ దగ్గరికి వచ్చేస్తా. 1 month నువ్వు చెప్పు 1 month లో క్రికెట్ స్టేడియం సో ఓకే డన్ ఓకే బాయ్ గైస్ లవ్ యూ ఆల్ సారీ నాకున్నాయి ఆశలు కోరుకుంటున్నాను వాళ్ళు రారు కోరుకుంటున్నాను నా జీవితంలో ఒక్కసారి నా విజయ్ దేవరకొండకి అని కలిసి వాళ్ళకి ముద్దు పెట్టి ఫోటో తీస్తా. వెన్నబూసలాగా ఉంటవే నడుములో నల్ల బుస నచ్చుకుంటవే సరే దిగు అని చాలా మంది అమ్మాయిలతో లేదు నేను పెట్టించుకోను ఎందుకంటే నేను జెన్యున్ పర్సన్. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ సాయి.